తెలంగాణ బీఎస్సీ సమావేశం ముగిసింది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి, బీఎస్సీ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? కొద్దిసేపటి క్రితమే తెలంగాణ అసెంబ్లీ బీఎస్సీ సమావేశం ముగిసింది. సీఎం కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీలో ఏ అంశాలు చర్చించాలి, ఏ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టాలి, ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలనే దాని మీద ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. ప్రభుత్వం ఈ నెల 29వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ నెలాఖరు వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వం ప్రతిపక్షాల సూచనల్ని పరిగణలోకి తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే చివరి రోజు డిమాండ్ల వరకుతో పాటు మిగతా అంశాలు, స్వల్పకాలిక చర్చ అంశాలు ఏవైనా తెర మీదకి వస్తే వాటిని చర్చించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పేసి సీఎం హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ నెల 31 వరకు కూడా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కానీ బీఎస్సీలో తీసుకున్నటువంటి అధికారిక నిర్ణయం ప్రకారం 29వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. నిన్న ఏదైతే గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారో, ఈ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసినటువంటి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై రేపు ఎల్లుండి కూడా గవర్నర్ ఇచ్చినటువంటి ప్రసంగం మీద సభలో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆదివారం కూడా అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయించినటువంటి నేపథ్యంలో రేపు ఎల్లుండి ఆదివారం కూడా అసెంబ్లీ సమావేశం కొనసాగుతుంది. ఇక సోమవారం ఉదయం 11 గంటలకి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తన బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. 15వ తేదీన హాలిడేను ప్రకటించారు. వరుసగా ఆ తర్వాత 20వ తేదీ ఆదివారం వస్తుంది. ఆ ఆదివారం కూడా అసెంబ్లీ సమావేశం కొనసాగుతుంది. ప్రతి బడ్జెట్లో ఉన్నటువంటి ప్రతి పద్దు మీద కూడా చర్చించడానికి బీఎస్సీ నిర్ణయించినటువంటి నేపథ్యంలో 29వ తేదీ వరకు అన్ని పద్దుల మీద కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణమంతో ఉన్నారు. మేడం చెప్పండి, బీఎస్సీలో 29 వరకు సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. ప్రతిపక్షాలు పొడిగించాలని చెప్తున్నారు. ఈ 29 వరకు సరిపోతుందా సమస్యలు చర్చించడానికి? ఇది వాస్తవంగా చెప్పాలంటే సమయం సరిపోదు. కానీ అధికార పక్షం ఈ సమావేశాలని ఆలస్యంగా నిర్వహించడం అనేది ఫస్ట్ చేస్తున్నటువంటి పొరపాటు. అందులో తక్కువ సమయంలో ఏదో ఇక అధికార పక్షంలో మేము ఈరోజు పెద్ద మెజార్టీతో ఉన్నాం కాబట్టి మేము ఏమైనా చేయొచ్చు అనేటటువంటి తీరు ఈరోజు అధికార పక్షం నుంచి కనపడతా ఉంది. సో ఇది సరైనది కాదు. ప్రజా సమస్యలు అనేకంగా ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక ఈరోజు మిషన్ కాకతీయనే కానీ, మిషన్ భగీరథనే కానీ, ప్రాజెక్టుల డిజైన్ల మార్పులోనే కానీ, అదే కాకుండా విద్యా సంస్థ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్లే కానీ, స్కాలర్షిప్లే కానీ, అదేవిధంగా KG to PGనే కానీ, ఇలాంటి అనేక అందరికీ ఉద్యోగాలే కానీ, ఇవంటి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఈరోజు మహిళల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలే కానీ, మహిళల పైన షీ టీమ్స్ అంటున్నారు, అఘాయిత్యాలు పెరిగిపోయినాయి. నంబర్ ఆఫ్ కేసెస్ అప్పటికంటే ఇప్పుడు చాలా పెరిగిపోయినాయి. సో ఇవన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క సభా సమయాన్ని అంతా కూడా, అంటే మేము సండేనే నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామంటే సండే నిర్వహించాల్సినటువంటి అవసరమే ఉన్నది. మీరు ఎందుకు ముందు ప్రారంభించలేదు సభని? ప్రతిపక్షాలు ఎక్కువ రోజులు సమావేశాన్ని నిర్వహించాలంటున్నారు. సండే కూడా చర్చించడానికి సిద్ధమని అధికార పక్షం. సండే ఇబ్బంది ఏంటనే? సండే ఎందుకండి? మీరు ఫస్ట్కి ఎందుకు ప్రారంభించలేదు ఈ సమావేశాలని? మార్చి 1కి ఎందుకు మొదలు పెట్టలేదు? సండే నిర్వహించాల్సినటువంటి, అంటే మీరు సండే నిర్వహిస్తామంటే సండే నిర్వహించాలి, హాలిడే పండుగ రోజు నిర్వహిస్తామంటే పండుగ రోజు నిర్వహించాలి. అంటే మీరు ఏదంటే అదా? అధికార పార్టీలో ఉన్నామని చెప్పేసి మీరు ఏదంటే అదా? ఎమ్మెల్యేస్ కూడా మా కార్యక్రమాలు, మా నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు మాకు కూడా ఉంటాయి. హాలిడేస్లో మేము నిర్ణయించుకుంటామండి. ఆ హాలిడేస్ రోజు కూడా ఇక్కడే కూర్చోవాలంటే మనం సబబు కాదు. ఈరోజు హాలిడేస్ అనేటివి జనరల్గా అందరం కూడా సాటర్డే సండే అంటే ఒక ఆనవాయితీ వస్తూ ఉంది సభలో హాలిడేస్ అనేది. అట్లాంటిది సెకండ్ సాటర్డే సండే అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొన్నిసార్లు సాటర్డే కూడా అవసరం అయితే సభలు జరుపుకుంటా ఉన్నాం. సెకండ్ సాటర్డే సండేని తప్పకుండా హాలిడే ఇచ్చుకుంటాం. అట్లాంటిది సెకండ్ సాటర్డే పెడుతున్నారంటే సరే ఓకే, అంతకు ఓకేలే అని అనుకున్నాం, సర్దుకున్నాం. కానీ సండే కూడా సభలు పెడతామంటే ఇది చాలా దారుణమైనటువంటిది. అధికార పార్టీ యొక్క అహంకారానికి ఇది ఇంకా అంటారు ఇక పరాకాష్ట అని చెప్పొచ్చు. ప్రధానంగా సిఎల్పిలో రూల్స్ కమిటీ మీద నిర్ణయం తీసుకున్నారు. రూల్స్ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకించాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలని. ఏ అంశాలు రేపటి నుంచి అసెంబ్లీలో ఫోకస్ చేయబోతుంది కాంగ్రెస్? ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే సస్పెన్షన్, ఎమ్మెల్యేలు లేచి ఆ సభలో ఎలాంటి నిరసనలు తెలిపినా కూడా ఆ సస్పెండ్ చేస్తాం సభ్యులు అనేటువంటి ఒక రూల్ అంటే వాళ్ళు రూల్స్ కమిటీలో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో
ఆ యొక్క కమిటీ ద్వారా అంటే ఎమ్మెల్యేస్ని భయపడిచ్చే విధంగా చేస్తాను. దానివల్ల ఎమ్మెల్యేస్ భయపడేది ఏమన్నా సస్పెండ్ చేస్తే ఇదేమైనా మీకే ఆ యొక్క మీ యొక్క అహంకారానికి ప్రజలు తీర్పు చెప్తారు. ప్రజల సమస్యలు చర్చించడానికి అసెంబ్లీకి వస్తాం, కానీ మీకు ఇష్టమైనటువంటి మాటలు మాట్లాడడానికి అసెంబ్లీకి రాము. అసెంబ్లీకి వచ్చేది ప్రజల సమస్యలపైన చర్చించడానికి, టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడడానికి కాదు, వాళ్ళకి ఇష్టమైన ముచ్చట్లు చెప్పడానికి కాదు, వాళ్ళకి ఇష్టమైన పాటలు పాడడానికి కాదు. ఆ విషయం గమనించాలి. బీఎస్సీ సమావేశానికి వెళ్ళినటువంటి సిపిఐ ఫ్లోర్ లీడర్ ఉన్నారు. సార్ చెప్పండి, బీఎస్సీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మిగిలిన పక్షాలు ఎలాంటి వైఖరి అవలంబించబోతున్నారు? బీఎస్సీలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా పకడ్బందీగా ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకొని మేము చెప్పినట్టే మీరు అందరు వినాలనే ఒక నియంతృత్వ పోకడలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే శీతాకాల సమావేశాలు జరపకుండా చాలా రోజుల తర్వాత ఈ బడ్జెట్ సమావేశాలు తప్పని పరిస్థితుల్లో 16 పని దినాలు కలుపుకొని బడ్జెట్ మ్యాండేటరీగా పాస్ చేసుకోవాలి కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మార్చి 10 నాడు మొదలైంది, 29తో క్లోజ్ కావాలి. అందులో ఆదివారాలు ఇతర రోజులు కూడా అన్నీ కూడా కలుపుకొని 16 రోజులు తప్పనిసరి కాబట్టి 16 రోజులు పెట్టుకొని ఏదో శాసనసభ సమావేశాలు జరిపినాం, బడ్జెట్ పాస్ చేసుకున్నాం అనే ఒక ఆలోచనతో ఉన్నది. ఇది ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద స్వల్పకాలిక చర్చలు ఏమేమి ప్రతిపాదనించారు మీరు? మేము అడిగాం, తీవ్రమైన కరువు ఉన్నది, తాగునీటి కొరత ఏర్పడ్డది, పశుగ్రాసం కొరతతోటి కబేళాలకు తరలిస్తూ ఉన్నారు పశు సంపదనంతా కూడా. అదేవిధంగా గ్రామాలలో తీవ్రమైన కరువుతో వలసలు వెళ్తూ ఉన్నారు, కరువు మీద చర్చించాలి. ఇతర సమస్యలు ఉన్నాయి, కొత్త తెలంగాణ రాష్ట్రం, కొత్త చట్టాలని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటి మీద కూడా చర్చ చేయాలంటే పని దినాలు పెంచమన్నాం. కానీ వారు అనేది ఏంటంటే 31 లోపు బడ్జెట్ పాస్ కావాలి కాబట్టి అప్పటి వరకు చూద్దాం, 31 తర్వాత ఇంకేమైనా అవకాశం ఉండి అవసరం ఉండి ఆ సమస్య తీవ్రత ఉంటే అప్పుడు ఆలోచన చేద్దాం, మళ్ళీ ఒక బీఎస్సీలో కూర్చుందామని చెప్పి ఒక నియంత్రిత పోకడతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది బీఎస్సీ సమావేశంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. 29వ తేదీ వరకు ప్రభుత్వం శాసనసభను నిర్వహించడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతిపక్షాలు మాత్రం 31వ తేదీ వరకు నిర్వహించాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే రాజ్యాంగం ప్రకారం ఈ నెలాఖరు వరకు అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాలు ముగియాల్సి ఉంటుంది కాబట్టి 31వ తేదీ లోపు ముగించుకునేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలు చేసినట్టుంది. ఎందుకంటే ఆఖరి రోజు ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి ఈ నెలాఖరు వరకే గవర్నర్ ఆమోదం కూడా ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాల్సినటువంటి ఆలోచన కూడా చేస్తుంది. అందుకే 29వ తేదీ వరకు అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే అధికార పక్షం మీద ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఒత్తిడి ఒకవేళ పనిచేస్తే మరొక రోజు ఈ సమావేశాన్ని పొడిగించే అవకాశాలు కనబడుతున్నాయి. ఆదివారాలు నిర్వహించడానికి మాత్రం ప్రతిపక్షాలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ చారి, థ్యాంక్ యూ.